హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద పార్ట్ 2 కొంచెం లేట్గా పోస్ట్ చేసిన చాలా బాగా లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా మిస్ అంటే తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. చిన్నాడు ఫుల్గా ఆడుకుంటున్నాడు. మైన్మార్ ఎయిర్పోర్ట్లో ఏంటంటే ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కార్పెట్ ఉంటుంది. వాడైతే కింద పడిన తగలదు కదా, మేము అలా వదిలేసాం. ఫుల్గా ఆడుకున్నాడు. నాకైతే అసలు నచ్చదు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ట్రాలీలు దాని మీద లాక్ రావాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఇంకా ఇహాన్ టైం పాస్కి నోట్ ప్యాడ్తో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది నాకు బాగా యూజ్ అయింది ట్రావెలింగ్లో. ఎవరికైనా కావాలంటే పైన ట్యాగ్ చేస్తాను, ప్రొడక్ట్స్లో చెక్ చేయండి. ఫైనలీ ఫ్లైట్ వచ్చింది. ఇహాన్ ఎక్కగానే బొజ్జున్నాడు. ఇంకా నేనైతే ఒక రివైండ్ వేసుకున్నాను. నాకు ప్యాకింగ్ కొత్త కదా, ఒకేసారి వేరే ఇంటికి షిఫ్ట్ అయితే అది డిఫరెంట్గా ఉండేదేమో. నేను ప్యాక్ చేసిన వల్ల ఒక్కొక్క బాక్స్ రోజు హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. అందుకు ఏది ముందు పెట్టాలి, ఏది వెనకాల పెట్టాలన్న కన్ఫ్యూజన్లో నాకు అసలు ప్యాకింగ్ ఎలా చేయాలో అర్థమయ్యేది కాదు. లిటరల్లీ చాలా 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 ఇబ్బంది పడ్డాను నేను. లాస్ట్ వరకు ఏదో కుక్ చేస్తూ ఉండాలి, ఏదో ఒక థింగ్ యూజ్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా అవన్నీ ఆలోచించి నిద్ర కూడా సరిగా పట్టేది కాదు. ఫైనల్ ఇండియాలో ల్యాండ్ అయిపోయాము. ఇహాన్ రియాక్షన్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. బాయ్.